చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రష్యాను కంట్రోల్ చేసేందుకు భారత్పై ట్రంప్ పిడుగు వేస్తున్నాడు. రష్యా ఇంధనాన్ని కొనుగోలు చేస్తే భారీ సుంకం విధిస్తానంటూ హెచ్చరిక పంపిస్తున్నాడు. 500% సుంకాలు విధించేందుకు రెడీ అవుతున్నాడు. అమెరికా సెనేట్ బిల్లుకు ట్రంప్ సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నాడు. రష్యా సంబంధాలతో పెట్టుకుంటే, రష్యాతో ఏ దేశమైనా సంబంధాలు పెట్టుకుంటే పన్ను తప్పదంటూ వార్నింగ్ ఇస్తున్నాడు. ఇదే జరిగితే గనక భారత్ మీద తీవ్ర ప్రభావం ఉండే అవకాశం కనిపిస్తోంది. ప్రపంచాన్ని శాసించాలని ట్రంప్ ఆరాటపడుతున్నాడు. దేశాలన్నీ తన మాట వినాలనే అహంకారంతో ట్రంప్ రెచ్చిపోతున్నాడు. ఎక్కడ యుద్ధం జరిగినా వేలు పెట్టి అందులో తలదూర్చి బెదిరించి ఆ దేశాలను తన దారిలోకి తెచ్చుకోవాలని చూస్తున్నాడు. కానీ ట్రంప్ మాటను పుతిన్ అస్సలు వినటం లేదు. ఐ డోంట్ కేర్ అంటున్నాడు పుతిన్. ఉక్రెయిన్ రష్యా యుద్ధాన్ని ఆపేందుకు ట్రంప్ ప్రయత్నించిన ఎటువంటి ఫలితం దక్కలేదు. దీంతో ఉక్రెయిన్కు మద్దతుగా రష్యాపై ఒత్తిడి పెంచేందుకు, రష్యా మీద ఒత్తిడి తీసుకొచ్చేందుకు ఆ దేశ మిత్ర దేశాలు ఏవైతే ఉంటాయో వాటిని భయపెట్టే ప్రయత్నం చేస్తోంది అమెరికా. దానిలో భాగంగానే భారత్ మీద భారీ సుంకం విధించే బిల్లుకు ట్రంప్ సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నాడు. రష్యా 2022లో ఉక్రెయిన్పై దాడి చేసిన తర్వాత కూడా రష్యాతో వాణిజ్యం కొనసాగిస్తున్నటువంటి దేశాల మీద, ముఖ్యంగా భారత్, చైనాల మీద 500% సుంకాలు విధించాలని ట్రంప్ మిత్రుడు సెనేటర్ లిండ్సే గ్రాహం ఈ బిల్లును తీసుకొచ్చారు. ఈ బిల్లు రష్యా యుద్ధ ఆర్థిక వ్యవస్థను బలహీనపరచడం, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ను ఉక్రెయిన్తో చర్చలకు రప్పించడమే లక్ష్యంగా దీన్ని తీసుకొస్తా ఉన్నాడు. ఈ బిల్లు రష్యా నుంచి ఉత్పత్తులు కొనుగోలు చేసే దేశాలపై 500% సుంకాలు విధిస్తుంది. ఈ ఏడాది ప్రారంభంలో బిల్లును ప్రవేశపెట్టగా 84 మంది సహా స్పాన్సర్ల మద్దతు కూడా లభించింది. బిల్లుకు ఆమోదం లభిస్తే భారత్కు ఇబ్బందులు తప్పు. పాశ్చాత్య దేశాల ఆంక్షల నేపథ్యంలో భారత్, చైనా వంటి దేశాలు రష్యా నుంచి తక్కువ ధరకు చమురు కొనుగోలు చేస్తున్నాయి. భారత్ ప్రపంచంలో 3వ అతిపెద్ద చమురు దిగుమతి వినియోగ దేశంగా ఉంది. 2022లో ఉక్రెయిన్పై రష్యా దాడి తర్వాత రష్యా నుంచి చమురు కొనుగోళ్లను పెంచింది. రష్యా చమురు తక్కువ ధరకు లభ్యం కావడంతో భారత్ దిగుమతులు 1% నుంచి 40-44% పెరిగాయి. ఒకవేళ ఈ బిల్లు అనుమతిలోకి వస్తే అమెరికాకు దిగుమతి అయ్యే భారత ఉత్పత్తుల మీద 500% సుంకాలు విధించే అవకాశం ఉంది. భారత్ ప్రస్తుతం అమెరికాతో వాణిజ్య ఒప్పందం కుదుర్చుకునే ప్రక్రియలో ఉంది. ఇది సుంకాలను గణనీయంగా తగ్గించనుంది. ఈ బిల్లు భారత్పై ప్రభావం చూపితే దాన్ని పరిశీలిస్తామని జయశంకర్ వాషింగ్టన్లో అన్నారు. సమయం వచ్చినప్పుడు తగిన చర్యలు తీసుకుంటామని వెల్లడించిన పరిస్థితుంది. కానీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యవహార శైలి చూస్తుంటే భారత్ మీద అక్కసు కనిపిస్తోంది. రష్యాకి మిత్రదేశంగా ఉంది, రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తుంది. ఒకవైపు రష్యా నేను చెప్పిన మాట వినట్లేదు. ఇది మొత్తం మనసులో పెట్టుకున్నట్టే డొనాల్డ్ ట్రంప్ రష్యా దారిలోకి రావాలంటే రష్యా మిత్ర దేశాలకు ముందు వాత పెట్టాలి. రష్యా మిత్ర దేశాలను ఫస్ట్ దారిలోకి తీసుకురావాలి. రష్యా మిత్ర దేశాల మీద ఆంక్షలు విధిస్తే, సుంకాలు విధిస్తే అప్పుడు రష్యాకు కూడా దెబ్బ పడుతుంది. ఎందుకంటే రష్యా నుంచి పెద్ద మొత్తంలో చమురు కావచ్చు, సహజ వాయువులు కావచ్చు, యురేనియం కావచ్చు, ఇవన్నీ కూడా రష్యా నుంచి భారత్ దిగుమతి చేసుకుంటుంది. కాబట్టి ఇప్పుడు భారత్ మీద దిగుమతి సుంకాలు 500% పెంచితే అప్పుడు ఈ దేశాలు దారిలోకి వస్తాయి. రష్యా కూడా ఈ ప్రభావం తీవ్రంగా రష్యా దేశం మీద కూడా పడుతుంది. అప్పుడు యుద్ధం గురించి నేను గంటలు ఫోన్ చేసి మాట్లాడుతూ ఉంటాను పుతిన్తో. ఒక్కసారి కూడా అతను వెనక్కి తగ్గడు. ఉక్రెయిన్ని నాశనం చేయాలని చూస్తూ ఉంటాడు. ఈ యుద్ధం ఆగాలంటే, ఈ యుద్ధానికి ఫుల్ స్టాప్ పడాలంటే ఇదే సరైనటువంటి మార్గం అని చెప్పి డొనాల్డ్ ట్రంప్ భావించి రష్యాకి యుద్ధం విషయానికి సంబంధించి వెనక్కి తగ్గే దాంట్లో భాగంగా రష్యా మిత్ర దేశాల మీద భారీ ఎత్తున సుంకాలు విధిస్తున్నాడు. అది కూడా 1-2 కాదు, 500% సుంకాలు విధిస్తే నిజంగా ఒక భారీ దెబ్బ పడే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. నిజంగా అలాంటి నిర్ణయం ట్రంప్ నిన్న కూడా చెప్తా ఉన్నాడు. అది పూర్తిగా నా ఆలోచనే, నా పరిధిలోని అంశమే. అది ఓకే చెయ్యాలా వద్దా, ఆ 500% అనేది భారత్ మీద, వాటి మీద విధించాలన్నటువంటి ఆలోచన పూర్తిగా నాదే. నా అంగీకారం మేరకే, నా నిర్ణయం మేరకే ఈ బిల్లు వస్తోంది. ఇది ఇంకా నేను పూర్తి స్థాయిలో డెసిషన్ తీసుకోలేదు. ఇప్పటికైనా నా మాట వింటారా లేదా, ఇప్పటికైనా నేను చెప్పినట్టు నడుచుకుంటారా లేదా. చూసారా, డొనాల్డ్ ట్రంప్ ఒక అహంకారంతో ప్రవర్తిస్తూ ఉన్నాడు. రష్యాని దారిలో తెచ్చుకోవడం కోసం రష్యా మిత్ర దేశాలని ఏ విధంగా ఇబ్బంది పెడతా ఉన్నాడో ఇక్కడ మనకి క్లియర్గా అర్థమవుతోంది. అంటే
ఇప్పుడు పాకిస్తాన్తో ఒక్కసారి ట్రంప్ని పోల్చి చూడాల్సినటువంటి అవసరం ఉంది. పాకిస్తాన్ నేరుగా యుద్ధంలోకి దిగుతుంది, దాంతో నేరుగా ఉగ్రవాదుల్ని పెంచి పోషించి మన దేశం మీద కుదులుతుంది. అలాంటి మైండ్ సెట్టే డొనాల్డ్ ట్రంప్ది కూడా. పాకిస్తాన్ నేరుగా యుద్ధం చేస్తే డొనాల్డ్ ట్రంప్ ఒక మైండ్ సెట్తో యుద్ధం చేస్తూ ఉంటాడు. దారిలోకి తెచ్చుకోవడం కోసం ఒక సైకలాజికల్గా మెంటల్గా ఇబ్బంది పెడతా ఉంటాడు. ట్రంప్ పాకిస్తాన్ కంటే అతిపెద్ద ద్రోహిగా చూడాల్సిన అవసరం ఉంది. పాకిస్తాన్ కంటే చాలా డేంజర్ వ్యక్తిగా డొనాల్డ్ ట్రంప్ను పరిగణలోకి తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎంత దుర్మార్గంగా భారత్ మీద అక్కసు వెళ్ళగక్కుతున్నాడంటే తన మాట వినట్లేదని చెప్పి. ఇప్పుడు అన్ని యుద్ధాల్లో మనం చూస్తున్నాం, ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం కూడా ఇరాన్ మీద ఆ B-2 బాంబర్లను ప్రయోగించి పూర్తిగా ఇరాన్ని దెబ్బతీసే విధంగా అక్కడ ఉన్నటువంటి అణు కేంద్రాలను భూగర్భంలో ఉన్న వాటిని ధ్వంసం చేసేందుకు ఇజ్రాయెల్తో ఆయన నేరుగా చేతులు కలిపి దాడి చేసిన పరిస్థితుంది. అంతకు ముందు వరకు ఇరాన్ దారికి రావట్లేదు, నేను చెప్పినట్టు వింటలేదు. ఆయన చెప్పినట్టు వింటేనేమో దేశాలు మంచివి, ఆయన చెప్పినట్టు నడుచుకోకపోతే, ఆయన మాట వినకపోతే నేను అగ్రరాజ్య అధినేతని, నేను పెద్దనని, అందరూ నా కాళ్ళ దగ్గరే పడి ఉండాలి, ఇలాంటి అహంకారంతో డొనాల్డ్ ట్రంప్ వ్యవహరిస్తూ ఉన్నాడు. మన దేశం మీద కూడా ఎన్నోసార్లు అక్కసు వెళ్ళగక్కిన పరిస్థితుంది. మనం నెత్తినోరు కొట్టుకుంటున్న పాకిస్తాన్తో యుద్ధం సమయంలో మా 2 దేశాల సైనిక ప్రతినిధులు చర్చలు జరిపి ఈ యుద్ధాన్ని మాకు మేమే ఆపామనుకుంటే, ఈయన నోబెల్ శాంతి బహుమతి కోసం ట్రై చేస్తూ ఉన్నాడు కదా, ఈ యుద్ధాన్ని నేనే ఆపాను అంటూ ఎన్నోసార్లు ప్రకటన చేశాడు. మళ్ళీ నాలుక మడత పెట్టాడు ప్రధాని మోదీ. అది ఇది కరెక్ట్ కాదు, పద్ధతి కాదు అని చెప్తే ఒకసారి నాలుక మడత పెట్టి మళ్ళీ పాటపాటే పాడాడు. అంటే ప్రపంచ దేశాలన్నీ కూడా నేను చెప్పినట్టు వినాలి, లేకపోతే భారీగా సుంకాలు విధిస్తా, ఆ తర్వాత మీ ఇష్టం, ఆ తర్వాత నష్టపోతే నన్ను అడగొద్దు, ఇలాంటి మైండ్ సెట్తో, ఇలాంటి వైఖరితో ఉన్నాడు. సో పాకిస్తాన్ మైండ్ సెట్ ఎలా ఉందో డొనాల్డ్ ట్రంప్ కూడా పాకిస్తాన్ కంటే డేంజర్గా చూడాల్సిన అవసరం ఉంది. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పాలి. యాపిల్ సంస్థ భారతదేశంలో పెట్టుబడులు పెట్టడానికి ఇక్కడ బ్రాంచ్ ఓపెన్ చేయడానికి అంగీకారం తెలిపితే మీరు భారతదేశంలో ఎట్లా స్టార్ట్ చేస్తారు? మీ యాపిల్ సంస్థ కార్యాలయాన్ని అక్కడ ఎందుకు ప్రారంభిస్తారు? అక్కడ ప్రారంభిస్తే నేను మళ్ళీ మీరు భరించలేనటువంటి పన్నులు వేస్తాను, భారత్లో మీరు పెట్టొద్దు, నాకు ఇష్టం లేదని చెప్పి డైరెక్ట్గా భారత్ మీద అక్కసు వెళ్ళగక్కాడంటే మన దేశం మీద ఎలాంటి భావనతో డొనాల్డ్ ట్రంప్ ఉన్నాడు, మన దేశం మీద ఏ విధంగా అసూయతో రగిలిపోతున్నాడు అనేది కూడా ఇక్కడ చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ట్రంప్ చాలా టిపికల్ క్యాండిడేట్. భారతదేశం మీద ఏదో రకంగా తన అసూయను చూపిస్తూ ఉన్నాడు. ఎందుకంటే భారతదేశం అన్ని రంగాల్లో ఎదుగుతోంది, భారతదేశం అద్భుతంగా ప్రగతి సాధిస్తోంది, అద్భుతంగా 4వ స్థానంలో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా నిలిచిన పరిస్థితుంది. ఎప్పటికైనా భారతదేశంతో మనకి డేంజరే, మన అమెరికాని తోసుకుంటూ ముందుకు పోతుంది భవిష్యత్తులో. కాబట్టి ఏదో రకంగా ఈ ప్రగతిని అడ్డుకోవాలి అన్న ఒక అసూయ, ఒక ద్వేషం, ఒక కడుపు మంట డొనాల్డ్ ట్రంప్లో కనిపిస్తోంది. రష్యా యుక్రెయిన్ యుద్ధం నడుస్తూ ఆ యుద్ధాన్ని ఆపే ప్రయత్నం చేతకాక డొనాల్డ్ ట్రంప్ రష్యా మిత్ర దేశాల మీద ఈ విధంగా నేను సుంకాలు వేస్తాను, నేను పూర్తిగా మీ ఎగుమతుల దిగుమతుల మీద ప్రభావం చూపించి మీ దేశాన్ని నష్టం చేస్తాను, అప్పుడు కానీ దారిలోకి వస్తారు, ఇలాంటి ఆలోచన విధానం ఎంత దారుణమని చూడండి. అందుకే పాకిస్తాన్లో ఉన్నటువంటి ఉగ్రవాదుల కంటే ఒక డేంజర్ మనస్తత్వం డొనాల్డ్ ట్రంప్దని భావించాలి. సో చూద్దాం, మన దేశం కూడా చాలా స్పష్టంగా ట్రంప్ వైఖరి మీద ఒక ఆలోచనతో ఉంది. ట్రంప్ మైండ్ సెట్ని అనాలిసిస్ చేస్తూ ఉన్నారు. ట్రంప్ ఏ డెసిషన్ తీసుకున్నా దానికి అనుగుణంగా మనం ఏ విధంగా ముందుకు పోవాలన్నది కూడా భారత ప్రభుత్వం ఆచితూచి స్పందించే అవకాశం కనిపిస్తుంది. సో డెఫినెట్గా రష్యా కూడా ఇది నష్టమే. 500% సుంకం అనేది రష్యా మిత్ర దేశాల మీద పడిందంటే రష్యా కూడా ఇబ్బందికర పరిణామమే. సో ఈ బిల్లుకు ఎంతవరకు ఆమోదం పొందుతుంది, అన్న మాటను నిలబెట్టుకునే విధంగా డొనాల్డ్ ట్రంప్ వ్యవహరిస్తాడా, నష్టం చేసే విధంగా ప్రయత్నం చేస్తాడా, ఆ తర్వాత పరిణామం మీద కూడా మళ్ళీ మనం డిస్కస్ చేసుకోవాల్సినటువంటి అవసరం కనిపిస్తుంది. ప్రపంచాన్ని శాసించాలి అని ఆరాటపడుతున్నటువంటి డొనాల్డ్ ట్రంప్ తన మాట వినకపోతే ఇదే విధంగా అహంకారంతో రెచ్చిపోతాడు అనటానికి ఇది మరొక రుజువుగా, నిదర్శనంగా కనిపిస్తోంది.